రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు కావాల్సిన నిధులపై ఫోకస్ పెట్టింది సర్కార్. పింఛన్లు, ముఖ్యమైన పథకాలకు బడ్జెట్ ఫండ్స్ పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇక ఆదాయం పెంపుపైన సర్కార్ పక్కాగా ప్రణాళికలు వేస్తోంది. అటు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపైన దృష్టి సారించింది సర్కార్. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు చేస్తుంది సర్కార్. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా బడ్జెట్ రూపకల్పన చేయనుంది. ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటుపై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పనలో పింఛన్లు, ఇతర 6 గ్యారంటీలకు భారీగా నిధులు కేటాయించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న స్కీమ్స్ అమలు తీరును పరిశీలిస్తూనే పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా బడ్జెట్ అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 100% నెరవేర్చడమే లక్ష్యంగా సంక్షేమ రంగానికి పెద్దపీట వేసే ప్రణాళికలు రచిస్తున్నారు. నిధుల కొరత రాకుండా ఉండేందుకు ముందస్తుగానే ఆదాయ వనరులను పక్కాగా అంచనా వేసుకుంటూ స్కీమ్లకు ఎక్కడా బ్రేకులు పడకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసిన వెంటనే ఈ నెల 16 నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమగ్ర రివ్యూ నిర్వహించనున్నారు. ప్రతి శాఖకు సంబంధించిన అవసరాలు, నిరుడు ఖర్చుల వివరాలు కూలంకషంగా చర్చించి కొత్త కేటాయింపులను అక్కడికక్కడే ఖరారు చేస్తారు. ఈ కసరత్తు పూర్తయిన తర్వాత మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ల కోసం 14,861 కోట్లు కేటాయించగా ఇప్పుడిస్తున్న 2,000 పెన్షన్కు అదనంగా మరో 500 కలిపి ప్రతి నెల ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీంతో మరో 3,000 కోట్లు అదనంగా అవసరమవుతాయని అంచనా. అలాగే ఇందిరమ్మ ఇండ్లకు గత బడ్జెట్లో 12,571 కోట్లు కేటాయించగా దీన్ని 30% పైగా పెంచాలని చూస్తున్నారు. మహిళలకు ఆర్టీసీలో మహాలక్ష్మి, గృహజ్యోతి పథకానికి, రైతులకు మేలు చేసేలా సన్నవడ్ల బోనస్ లాంటి కీలక అంశాలకు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులను మరింత పెంచేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పథకాల అమలులో వేగం పెంచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా నిధుల పెంపుపై కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల సిఎస్ఎస్తో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చేసారి కేంద్రం నుంచి సిఎస్ఎస్ కింద అదనంగా 6,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తుండగా ఈసారి ఇప్పటికే వివిధ పథకాలకు 20,000 కోట్ల వరకు నిధులు సమకూరాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని, అందుకు తగ్గట్టుగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పైసా కూడా వెనక్కి వెళ్లకుండా కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఢిల్లీ నుంచి రావాల్సిన బకాయిలు, గ్రాంట్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ నిధుల సమీకరణలో దూకుడు పెంచింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద వచ్చే నిధులు రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. ప్రస్తుతంతో పోలిస్తే సుమారు 4,000 కోట్ల పెరుగుదల ఉంటుందని, దీంతో 2026-27లో మొత్తం 4,000 కోట్ల వరకు కేంద్ర పన్నుల వాటా రూపంలో రాష్ట్ర ఖజానాకు చేరనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కేవలం కేంద్ర నిధులపైనే ఆధారపడకుండా వివిధ మార్గాలతో రాష్ట్ర సొంత ఆదాయాన్ని పెంచుకుంటేనే ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.